ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో ఒక చక్కని మాట రాయబడినది. ఏమన్నంటే, ఈ లోకంలో చూసుకుంటే అనేకులు నోటి మాటల చేత నొప్పి కలిగి బాధపడుతుంటారు. దేవుని వాక్యం ఏమంటుందంటే, నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును అంటాడు. హల్లెలూయా. ఈరోజు ఆ నొప్పితో నువ్వు బాధపడుతున్నావా? మనుషులు నిన్ను నిందిస్తున్నారా? దేవుడు ఏమంటున్నాడంటే, ఆ మాట నీకు తగలకుండా కాపాడుతానంటాడు. మన పద్ధతి మార్చుకోవాలి. ఈ యొక్క లెంట్ కాలంలో ఉన్నాం కాబట్టి మన మాట తీరు ఏ రీతిగా ఉండాలంటే ఇతరులను కలిపే రీతిగా ఉండాలి. మన మాట తీరు ఏ రీతిగా ఉండాలంటే ఇతరులను ఆదరణకరంగా ఉండాలి. మన మాట తీరు ఏ రీతిగా ఉండాలంటే ఇతరులను ఓదార్చే రీతిగా ఉండాలి. భయపెట్టే రీతిగా ఉండొద్దు, నొప్పి కలిగించే రీతిగా ఉండొద్దు. ఎందుకంటే మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. అన్ని వండిలా ఉప్పు వేయకుంటే కూరలో రుచి ఉండదు. మన మాటలో కూడా ఈ తీపిమైన మాటలు మాట్లాడాలి, మధురమైన మాటలు మాట్లాడాలి, యేసు ప్రభు గురించి మాట్లాడాలి, మాటలతో ఆదరించాలి. దేవుడు అదే రీతిగా ఈ యొక్క శ్రమల కాలంలో మనల్ని గుర్తు చేస్తున్నాడు. ఇన్ని రోజులు ఎన్ని మాటలు పడ్డావో ఏమో, ఈ రోజు నుంచి ఆ మాటలుగా నొప్పి తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు. దేవుడు నిన్ను నీ కుటుంబానికి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.